సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే సుధీర్ చంద్ర గారు. నమస్తే మేడం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీకు ఒక లింక్ కూడా షేర్ చేశాను. ఇలాంటి వరుస ఇన్సిడెంట్లు మనం హైదరాబాద్లో చూసాము, 2 తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తూనే ఉన్నాము. పిల్లల పెంపకం గురించి, పేరెంటింగ్ గురించి మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ చేసాం. వాటన్నిటికీ విరుద్ధంగా పిల్లలే పేరెంట్స్ని డబ్బుల కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, ఎక్కడ చూడాల్సి వస్తుందో అని కావచ్చు, లేదు అంటే వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ సేవ్ చేయాలో అని కావచ్చు, రకరకాల కారణాలతో తిట్టడంతో పాటు అదే ఛాతి మీద కాళ్ళతో తన్నడాలు, వేలెత్తి చూపడాలు, బూతులు మాట్లాడాలు, కోడళ్ళు కూడా మీద పడి కర్రలు తీసుకొని కొట్టడాలు. ఏ విధంగా చూడాలి అంటారు? పెంపకంలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి అంటారా? పేరెంట్స్ అంటే ఏ విధంగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటారు? అవి చూసిన ప్రతిసారి తెలియకుండానే వణుకొస్తుంది సార్. ఇలా అయిపోతుంది ఏంటి, సొంత పిల్లలే, మన కడుపున పుట్టిన పిల్లలు ఇలా చేస్తున్నారా అని అనిపిస్తుంది. నేను ఏ విధంగా చూడొచ్చు అంటాం? దానికంటే ముందు లాస్ట్ 10 డేస్లో మ్యామ్, ఇప్పుడు మీరు చూపించిన వీడియో కానీ లేకుండా మనం ఈ చూసిన వీడియో కానీ లాస్ట్ 10 డేస్లో ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇది 8th ఇన్సిడెంట్. ఏది కోడలు కానీ కొడుకు కానీ తల్లిదండ్రులు కొట్టడం, ఇది నాకు తెలిసి 8th ఇన్సిడెంట్. ఈ మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్లోనే 8th ఇన్సిడెంట్. అంటే తెలియనివి ఇంకెన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. నేను 2 కళల కోసం పనిచేస్తున్నాను. ఒకటి, ఇండియాని సూసైడ్ ఫ్రీగా చూడాలి, రెండోది ఓల్డేజ్ హోమ్స్ లేకుండా చేయాలి. కానీ ఇటువంటి సంఘటనలు చూశాక ఇలా కొట్టించుకోవడం కంటే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పడేస్తే కనీసం మినిమం బతికైనా ఉంటారు ఈసారి అని నాకు ఇప్పుడు ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ లాస్ట్ 10 రోజుల నుంచి భయం వేసి ఇలా ఫీల్ అవుతున్నాను. ఎందుకు సార్ ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి? అసలు అంత చక్కగా తల్లి చనిపోతుందని తెలిసినా కూడా బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి ఆ తల్లి తాపత్రయపడి ఇలాంటి బిడ్డక జన్మనిచ్చింది అని ఆ తల్లి నరకయాతను అనుభవించేదానికంటే ఆ విషయం తెలిస్తే ఎవరైనా ఏ తల్లైన పురుట్లను చంపేయచ్చు. కానీ ఇలా వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికి మేజర్గా 3 విషయాలు ఉంటాయి. మేము సైకలాజికల్గా వాళ్ళు ఎందుకు ఆ ధోరణిలోకి వెళ్ళి చేయి చేసుకొని, అది చిన్నప్పటి నుంచి మనకి తిండి పెట్టి మనల్ని చూసుకున్న ఆ తల్లిని కొట్టే స్థాయికి వస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి వాళ్ళు లేనిపోని వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించలేక చేతగాక అమ్మా నాన్న మీద ఆధారపడి ఎప్పటికప్పుడు నాకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళ మీద రివెంజ్ అనుకోవచ్చు, ఫోర్స్ అనుకోవచ్చు, ప్రెషర్ అనుకోవచ్చు, ఇది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంటర్ అయిపోయిన కుర్రాడు చదువు ఆపేసి వాడికి సంపాదన లేక ఎప్పుడు అమ్మో నాన్నో ఇస్తూ ఉన్నప్పుడు దాని మీద ఆధారపడి వీళ్ళు డబ్బులు ఇస్తారులే, ఏది చేసినా ఇస్తారని చెప్పి ఫస్ట్ మామూలుగా అడుగుతున్నప్పుడు వీళ్ళు సర్లే కొడుకే కదా ఏదో ఒకటి చేసుకుంటాడులే, ఏదో ఒకటి పని చేసుకొని బతుకుతాడులే, ఇప్పుడు కొద్దిగా సహాయం చేస్తే అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు వీడు ఆ వచ్చిన డబ్బులతో వీడి వ్యసనాలకో లేకుంటే ఏదో ఒక విషయాలకు వస్తున్నప్పుడు ఏమాత్రం కష్టపడకుండా నాకు ₹1 వస్తుందని తెలిసినప్పుడు వాడు వెంటనే దానికి అలవాటు పడుతూ ఉంటారు. తర్వాత అలవాటు పడిన తర్వాత వాళ్ళు వచ్చి అరే వీడు ఎక్కడ చెడిపోతున్నాడు, వీడిని ఆపాలని చెప్పేసి అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యేసరికి వీడు మామూలుగా అడిగితే ఇస్తున్నారు, ఇంకో బెదిరించడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. తర్వాత ఇంకొక స్టేజ్ దాటి వాళ్ళని తిట్టడమో అరవడమో చేస్తున్నప్పుడు ఇంకెందుకు వీడితో అని చెప్పి వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ఇంకా లాస్ట్కి కొన్ని రోజులకి వీడు ఎలా చేస్తారంటే ఇస్తావా అని చెప్పి చెయ్యి ఎత్తే స్థాయికి వచ్చినప్పుడు ఇంకా తప్పక వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టి. సార్ మీరు నమ్మరు, అదే తల్లి అదే తండ్రి చేతులెత్తి మొక్కుతున్నారు సార్, మమ్మల్ని కొట్టొద్దు, మా చేతిలో ఏమీ లేదు, ఉన్న కాడికి మేము చూసాము, మాకు చేతనింది మేము చేసాము అని. సార్ అసలు ఇలాంటి కొడుకుల్ని ఇలాంటి కోడల్ని చూస్తుంటే వాళ్ళకి ఇంకేమన్నా కూడా మాటలు కూడా రావట్లేదు సుధీర్ సార్. మామూలుగా లోపల మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే దొరికితే వాడిని నరికేద్దాం అనే ఇన్నర్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది రియాక్షన్స్ మనం చిన్నప్పటి నుంచి కనుక అలర్ట్ చేయకపోతే 200% సార్ చిన్నప్పటి నుంచి చేస్తే ఇది మారిపోతారంటే కనీసం దాంట్లో ఇప్పుడు మీరు చూసే పర్సెంటేజ్లో కనీసం 50% తగ్గుతుంది. 200% పిల్లల వయసు నుంచి ఇది కనుక రియలైజ్ అయ్యి ఇలాంటి విషయాలు మనం తప్పు చేస్తే జాగ్రత్త పడకపోతే డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అయినా ఆస్తి కోసం ఇంకా ఇంతకు ముందు రోజుల్లో జరిగేదంటే వాడి మూర్ఖత్వం, వాడికి చదువు లేదో లేకుంటే వాడికి సంస్కారం లేదో అనుకోవచ్చు. ఈరోజు ఇంత ఉండి కూడా ఈ ఇడియట్ ఎవడైతే ఉన్నాడో వాడు మొన్న మధ్య తల్లి నాకంటే ఆస్తి తమ్ముడికి ఎక్కువ ఇచ్చిందనో చెల్లికి ఎక్కువ ఇచ్చిందనో కొట్టి తండ్రిని కొట్టి తల్లిని కొట్టి చేస్తూ ఉంటే ఇటుపక్క ఎవ్వరు ఆపకుండా ఒక వెధవ వీడియో తీస్తున్నాడంటే
ఆ వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో తీసిన వాడు ఆపలేకపోయాడా లేకుంటే ఏం చేస్తాడో తెలియదు, కానీ ఆ వీడియో చూసినప్పుడు ఎంత దారుణంగా ఉందంటే, వీడంత చేతగాని వెధవన ఆ తల్లి కనిందని చెప్పేసి తల్లిని అనట్లేదు, కానీ వీడు ఎంత చేతగాని ఎదవంటే సంపాదించిన ఆస్తి కోసం అదే తల్లిని తిట్టే స్టేజ్. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళని సోమరిపోతుల్లాగా తయారు చేయడమో, లేకుంటే వీళ్ళకి డబ్బు విలువ తెలియచేయకపోవడం, లేకుంటే కుటుంబ విలువ తెలియచేయకపోవడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈ సెకండ్ పర్సన్ ఏమవుతారంటే, ఫస్ట్ కేటగిరీ వాడు వ్యసనాలకు అలవాటు పడి, సెకండ్ కేటగిరీ ఏంటంటే వీడికి చిన్నప్పటి నుంచి మా నాన్న కొద్దిగా ఆస్తుందిలే ఇద్దరం ఉన్నాం, ఇంత వస్తుంది అని చిన్నప్పటి నుంచి మైండ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ ఆస్తి నాకు ఇంత రావాల్సి ఇంత రాలేదు అనిపించినప్పుడు వెంటనే వీళ్ళ రియాక్షన్ ఒరిజినల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది. ఇది సెకండ్. మూడో అతి భయంకరమైనది, ఇది మనందరికీ తెలిసిందే, ఇప్పుడు కొత్తగా నేనేదో కంప్లైంట్ చేస్తున్న విషయం కాదు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక కోడళ్ళుగా మారిన తర్వాత చాలామంది, ఒక 80% మంది అదే అత్త మామని సొంత అమ్మా నాన్న చూసుకుంటూ ట్రీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ వాళ్ళు ఎలా అంటే అత్తమ్మ తిన్నారా, ఏమన్నా వండి పెట్టేదా అని అడుగుతూ వాళ్ళ బాండింగ్ 80% చాలా బాగుంది. కానీ మిగతా 20% ఉన్నారు చూసారా, ఈ 20% ఏమవుతుందంటే ఇటుపక్క హస్బెండ్ని ట్రిగ్గర్ చేస్తూ ఆ ట్రిగ్గరింగ్లో ఈ హస్బెండ్ ఎంతలా రియాక్ట్ అవుతారంటే, ఎక్కడ ఈ భార్యతో పడ్డం కంటే మా అమ్మ నాన్న కదా ఏదైనా చేస్తే వీళ్ళు పడుంటారులే అని చెప్పి ఈ భార్య మాటలు విని, భార్య మాటల వల్ల మైండ్ ట్యూన్ అయిపోయి ఆ తల్లిని వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడం, లేకుంటే తల్లి మీద ఈ కోపాన్ని ప్రతీకారం ఇక్కడ తీర్చుకోవడం మొదలు పెడుతూ, ఇక్కడ దయచేసి ఈ థర్డ్ ఆస్పెక్ట్లో ఉండే ఈ హింసలకు కారణం నాకు తెలిసి పెళ్ళై ఇటు వచ్చే వాళ్ళు మాత్రం, ఇది మీరు ఒప్పుకోకపోయినా, అందుకే చెప్పారు 80% చాలా బాగున్నారు, వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. మిగతా 20% ఎలా డైజెస్ట్ చేసుకోలేకపోతారంటే, నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు, వీడి తల్లిదండ్రులు మాత్రం వీడి దగ్గర ఉన్నారు, ఏదో ఒకటి చేయాలని చెప్పి అలా కొంతమంది, నేను నా భర్తను పెళ్లి చేసుకుని వీళ్ళని చూసుకుంటాను వాళ్ళని ఎందుకు చూసుకోవాలని చెప్పి చాలా డిఫరెంట్ మైండ్ సెట్లో, ఇక్కడ లేదు కూతురికేమో బాగా చూస్తుంది, వాళ్ళ కొడుకునేమో తక్కువ చూస్తుందని చెప్పి చాలా రకాలుగా వాళ్ళు ఆలోచించి అది తీసుకొచ్చి ఇటు భర్తకి ట్రిగ్గర్ చేయగానే ఫ్యామిలీని చూసుకోవాలా, భార్యను తిరిగితే మళ్ళీ ఏ కేసులో అవుతాయి, ఇల్లు అయితే పడుంటారులని చెప్పి ఆ ధోరణిలో వీళ్ళు ఆలోచిస్తూ ఆ తల్లిని ఎఫెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది అంటే, వీడి వ్యసనాలనైనా ఆపండి, డబ్బు విలువ తెలియజేయకుండా అయినా తెలిసే విధంగా పెంచండి. ఆస్తుల గురించి చెప్పకుండా ఉండడం బెటర్ సార్. నన్ను అడిగితే నీకు ఇంత వస్తుంది అంత వస్తుంది మనకింతుంది అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేయకుండా. నిన్నే మ్యామ్ ఒక ఆర్టికల్ వచ్చింది, జపాన్లో చాలా అద్భుతంగా ఒక తండ్రి అంట తనకి సంవత్సరానికి టర్నోవర్ ఒక 100 కోట్ల దాకా ఉండేది, కానీ అదంతా బ్యాక్ ఎండ్లో పెట్టేసి చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 18వ ఏట వచ్చేంతవరకు, తన కొడుక్కి 18వ ఏట వచ్చేంతవరకు ఆస్తిని మొత్తం అసలు ఉందని కూడా తెలియకుండా వీళ్ళు సీదా మధ్యతరగతి కుటుంబంలో బతుకుతూ వచ్చి 18 ఇయర్స్ అయిపోయి 20th ఇయర్లో ఇతను గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు నేరుగా వాళ్ళ నాన్న వచ్చి ఆస్తి పేపర్లన్నీ పెట్టి, ఇది నీ ఆస్తి, యువర్ మల్టీ మిలియనియర్, మన ఆస్తి 600 కోట్లు పర్ ఇయర్ టర్నోవర్, మంది 600 కోట్లు పర్ ఇయర్ టర్నోవర్. అంటే ఎందుకు నన్ను ఇప్పుడుదా చెప్పలేదంటే, సరే కానీ లాస్ట్ 1 ఇయర్ నువ్వు ఎలా కాలేజ్కి వెళ్ళావంటే, నేను మామూలుగా మెట్రోలో వెళ్ళాను, నాకు తెలుసు కదా, మెట్రోలో ఒక్కడివే వెళ్ళావా అంతమంది ఉన్నారంటే, బలవాడు ఇరుక్కొని వెళ్ళాను, నాకు అది బాగా తెలుసు. నీకు ఆ కష్టం తెలియాలనే నేను ఇవన్నీ చెప్పకుండా నేను పెంచాను. ఇప్పుడు నువ్వు కంపెనీ లీడ్ చేయడానికి కింద నుంచి పై స్థాయి దాకా ఎవరితో ఎలా ఉండాలో నీకు బాగా తెలుస్తుంది, ఇక్కడి నుంచి లీడ్ చేయని చెప్పి ఆ తండ్రి చేసిన విషయం అంటే, అలా అని చెప్పి అందరినీ జీరో నుంచి బతకమని. కానీ ఆ తండ్రి ఎందుకు అలా చేశాడు అంటే, నా కొడుక్కి డబ్బు అనే మదం ఇక్కడ ఎక్కకుండా ఉంటే డెఫినెట్గా వాడు రేపటి రోజున లైఫ్ లాంగ్ బాగుంటాడు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, వీడికి చిన్నప్పటి నుంచి అన్నీ ఇద్దాం అని చెప్పేసి ఏమీ తెలియకుండా ఇస్తున్నంతసేపు డెఫినెట్గా. మ్యామ్ ఈరోజు ఒక చిన్న లాజిక్ మాట్లాడదాం. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, సాయంత్రం 4 వరకు స్కూల్కి వెళ్తుంటారు. నేను అందరి పేరెంట్స్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. నీ పిల్లలకి చదువు ఒక్కటి ఉండి వాడికి బిహేవియరు, క్యారెక్టరు, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమీ లేకపోయినా, వాడి క్యారెక్టర్ బాగలేకపోయినా, చదువులో మాత్రం తోపైతే చాలా, ఇది క్వశ్చన్ 1. కేటగిరీ 2, చదువుతో పాటు సంస్కారం, విలువలు, రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది, చదువుతో పాటు ఇవి కూడా ఉంటేనే వాడు నిజంగా మా కొడుకుగా కూతురుగా వాళ్ళకి పేరు వస్తుంది అనేవాళ్ళు కేటగిరీ 2. పేరెంట్స్ ఏది కోరుకుంటారు మ్యామ్? కేటగిరీ 1 కేటగిరీ 2? కేటగిరీ 2నే కోరుకుంటారు. అవునా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉదయం 8కి స్కూల్కి పంపించి సాయంత్రం 4 వరకు వీళ్ళు స్కూల్లో పెడుతున్నారు కదా. ఏం నేర్పిస్తారు అక్కడ? కొంత చదువు, మిగతా కొంత వాల్యూస్. ఇంటికి వచ్చాక కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, దేని మీద ఎక్కువ ఫోకస్ పెడతారంటే, హోంవర్క్ ఎలా కంప్లీట్ చేయాలి, టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు తప్ప,
8 నుంచి 10 గంటలు కేవలం చదువుకు మాత్రమే ఫోకస్ పెట్టి మిగతా వాల్యూస్, రెస్పెక్ట్, క్యారెక్టర్ వీటికి టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీరు ఇంతకుముందు చదువుకునే టైంలో ఉదయం 9కి స్కూల్కి వెళ్తే సాయంత్రం 4కి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళం, లేకుంటే ఏదో ఒక ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్తో వెళ్ళి బయట ఆడుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటే మనకు అన్ని విలువలు కలిపి చదువు మనకి అంత తోపులో మనం స్టేట్ ఫస్ట్లు కాకపోయినా ఈరోజు ఒక సంస్కారవంతమైన ఒక జీవితాన్ని మనం గడుపుతున్నాం. కారణం టైం అన్నిటికీ కలిపి ఇచ్చారు కాబట్టి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కేవలం చదువు అనే దాన్ని ఫోకస్ చేసి మిగతావన్నీ నేర్పించకుండా, మిగతావన్నిటి గురించి మాట్లాడకుండా, ఇంకా వర్స్ట్ థింగ్ చెప్పాలంటే సైకలాజికల్గా ఒక బాక్స్లో క్యారేజ్ పెట్టేసి నువ్వు మాత్రం తిను ఎవరికి ఇవ్వకు, నువ్వు మాత్రం తిను ఎవరికి ఇవ్వకంటే రేపటి రోజు నీకు కూడా పెట్టకుండా బయట వేస్తారు. అదే జరుగుతుంది సార్. అసలు మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవక్కర్లేదు. ఇప్పుడు జరిగేదే సింపుల్ స్టేట్మెంట్సే రేపటి రోజు సైకలాజికల్. ఎగ్జాక్ట్లీ. నాన్న నీ దగ్గర 10 ఫ్రూట్ పీసెస్ ఉంటే నువ్వు ఒక 6 తిను, 4 షేర్ చేయి, లేదా 5 తిను, 5 షేర్ చేయి. ఎందుకంటే అప్పుడే నీకు షేరింగ్ అనే కేరింగ్ అనేది తెలుస్తుంది అనేది చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే 4 చపాతీలు ఎక్కువ పెట్టానా సార్, మనం చదువుకునే టైంలో ఏం పెట్టినా పక్కన వాళ్ళకి పెట్టి నువ్వు కూడా తిను, వాళ్ళు ఏమి ఇచ్చినా వద్దని చెప్పొద్దు, తినాలని నేర్పించి పంపించేవాళ్ళు సార్. ఎందుకు అంటే ఆ ఆస్పెక్ట్లు ఏంటంటే ఉన్న దాంట్లో కొంత షేర్ చేసుకుంటా, నాది, నేను, నాది అనే డైలాగులు రాకుండా, సెల్ఫిష్గా బతకకుండా సమాజంలో ఉన్నాం, సొసైటీతో ఉన్నాం, 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి, 10 మందితో కలిసి ఉండాలని చెప్పి సైకలాజికల్గా నేర్పించడానికి ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ట్రూ సార్. మీరు చెప్పిన ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి మనకున్న కుటుంబ విలువలు ఏవైతే ఉంటుంటాయో వాటిని కనుక నేర్పించి, ఆస్తుల గురించి పిల్లల దగ్గర డిస్కస్ చేయకుండా, లగ్జరీ లైఫ్ని చూపించకుండా, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చుకునే ప్రాసెస్లో మన కుటుంబ విలువలు ఏంటి అనేది చేసుకున్న భర్తతో సహా చెప్పగలిగే అంతలా మనం పెంచగలిగితే కొంతలో కొంత వీటిని తగ్గించే అవకాశం కావచ్చు, ఇటువంటి వాటి గురించి మాట్లాడే అవకాశం కావచ్చు, ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా మనం చూసిన ఈ రాజస్థాన్ ఇన్సిడెంట్కి అయితే ఖచ్చితంగా ఆ కొడుకు కోడలు ఇద్దరికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.